దేశం మొత్తం తిరుమల లడ్డూ గురించి చర్చించుకుంటున్నారు. నిన్న ప్రధానంగా వైవి సుబ్బారెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు. అయితే టీడీపీ వెర్షన్ చూస్తే వైసీపీ ₹1000 కొనాల్సిన నెయ్యిని ₹320 కొని కల్తీ నెయ్యితో లడ్డూ తయారు చేయించింది. అలాగే అంత తక్కువ రేటుకి హై క్వాలిటీ నెయ్యి ఎవరు ఇవ్వరు, అందులో కల్తీ జరుగుద్ది అని ఆ నెయ్యిని ల్యాబ్కి పంపించి ఆ రిపోర్ట్స్ చూస్తే అందులో జంతువుల కొవ్వు, చేపలతో తయారు చేసిన నూనె ఉన్నాయని తెలిసింది. ఇది బేస్ చేసుకుని టీడీపీ వైసీపీ మీదకి అటాక్ దిగింది. మరి వైసీపీ వెర్షన్ చూసుకుంటే, మీరు అధికారంలోకి వచ్చిన 2 నెలల తర్వాత, అంటే శాంపిల్ జూలై 17వ తేదీన తీసుకున్నారు. అంటే మీరు దాదాపు అధికారంలోకి వచ్చిన 2 నెలల తర్వాత మేము కొన్నామన్న నెయ్యిని మీరు ఆపొచ్చు కదా, మీరు మళ్ళీ అదే నెయ్యిని ఎందుకు కొన్నారు అని వైసీపీ ఆరోపణ. అలాగే రిపోర్ట్స్ కావాలని మార్చారు. రిపోర్ట్స్ రిలీజ్ చేయాల్సింది టీటీడీ చైర్మన్, కానీ టీడీపీ అఫీషియల్ అకౌంట్లో ఎందుకు రిలీజ్ చేశారు అని వైసీపీ ప్రధాన ఆరోపణ. మేము దీని మీద న్యాయబద్ధంగా ఏపీ హైకోర్టులో ఈరోజు లంచ్ మోషన్ పిటిషన్ వేస్తాం, దీని మీద న్యాయంగా పోరాడతాం అని వైసీపీ నాయకులందరూ కూడా స్టాండ్ తీసుకోవడం జరిగింది. మరి దీని మీద మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి.